తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. హనుమాన్, మ్యాక్స్ చిత్రాలతో ఇటీవల సూపర్ హిట్లు అందుకున్న ఈ భామ మార్చి 7న శివంగి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే థియేటర్లో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కి అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని ఆహా ఎక్స్ వేదికగా ప్రకటించింది. ప్రస్తుతం తెలుగు వెర్షన్ మాత్రమే అందుబాటులోకి రాగా రేపటి నుంచి తమిళ వెర్షన్ కూడా అందుబాటులోకి రాబోతున్నట్టు చిత్ర బృందం తెలిపింది. దేవరాజ్ భరణీధరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ఫస్ట్ కాపీ మూవీస్ పతాకంపై సురేష్ బాబు పి నిర్మించారు. ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. ముందుగా సినిమా కథ విషయానికొస్తే సత్యభామ అలియాస్ ఆనంది ఒకరిని ప్రేమించి మరొకరిని వివాహం చేసుకుంటుంది. అయితే పెళ్లైన మొదటి రాత్రే ఆమె భర్త యాక్సిడెంట్తో మంచాన పడతాడు. అదే సమయంలో ఆమె అత్త మాటలతో ఆమెను వేధిస్తుంది. ఇంకోవైపు ఆర్థిక సమస్యలు ఆమెను వెంటాడుతాయి. ఈ పరిస్థితుల్లో ఆమె మాజీ ప్రియుడు మళ్ళీ ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న సత్యభామకు తన తల్లిదండ్రులు వరదల్లో చిక్కుకున్నారనే మరో వార్త కూడా తెలుస్తుంది. ఒకే రోజులో అన్ని సమస్యలు సత్యభామను చుట్టుముడతాయి. ఈ సందర్భంలో ఆమె పోలీసులను ఎందుకు ఆశ్రయిస్తుంది? పోలీస్ అధికారి అయిన వరలక్ష్మి శరత్ కుమార్ సత్యభామ ఇంటికి వచ్చి ఏం కనుక్కుంటుంది? సత్యభామ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? సత్యభామ సమస్యలు పరిష్కారం అయ్యాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే శివంగి సినిమాను చూడాల్సిందే.